పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీకి చెందిన నియోజకవర్గ 5-man కమిటీ సభ్యులైన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్ మంగళవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. పోలీస్, ఎక్సైజ్, దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖ అధికారుల పనితీరుపై చర్చించినట్లు తెలిసిందే. మరీ ముఖ్యంగా అధిష్టానం ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయని చెప్పుకుంటూ ఇక్కడున్న ప్రసిద్ధ దేవాలయాలకు, మున్సిపాలిటీలకు చెందిన అధికారుల వ్యవహార శైలిపై చర్చించినట్లు సమాచారం. చర్చించిన అంశాలను ఎమ్మెల్సీ హరిప్రసాద్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 19 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని గ్రామాల్లో చేపట్టే రోడ్ల అభివృద్ధి పనుల విషయమై కూడా చర్చించారని తెలుస్తోంది. ఇకపై ఈ 5-man కమిటీ నెలలో 3 సార్లు సమావేశమైన నియోజకవర్గ అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని సమాచారం.